గుంటుపల్లి సాంబశివరావు. ఏ ఊరు బాబాయ్ ఇది? దాసుపాలెం. ఎలా ఉంది ఈ పరిపాలన? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఈ పరిపాలన రాజధాని లేకుండా చేశాడు. పోలవరం కట్టలేదు. కేంద్రం నుంచి రావాల్సిన విభజన హామీల్లో ఒక్కటి అమలు చేయట్లేదు. ఈయనేంటో ఈయన వ్యాపారం ఏంటో, ఈయన వ్యాపార ముఖ్యమంత్రి కానీ ప్రజల కొరకు పనిచేసే ముఖ్యమంత్రి కాదు. అదే అంటే డబ్బులు వేస్తున్నానని చెప్తున్నాడు కదా. డబ్బులు వేస్తున్నాడు. ఎవరు డబ్బులు వేస్తున్నాడు? ఎవరు డబ్బులు? ఆయన డబ్బులు ఏమైనా వేస్తున్నాడా? సంక్షేమ పథకాలు కొన్నింటిని అమలు చేస్తున్నాడు, పూర్తిగా అమలు చేయట్లా. ఎందుకన్నా అమ్మఒడి ఎంతమంది బిడ్డలుండి అంతమందికి వేస్తానన్నాడు, కానీ ఒకరికి వేస్తున్నాడు. రైతు భరోసా 12,000 ఇస్తానన్నాడు, 7,000 ఇస్తున్నాడు. ఆ అమ్మఒడిది అటుపోయింది, రైతు భరోసా అటుపోయింది. మరి ఇంకా ఏమి చేస్తున్నాడు? కొంతమంది పెన్షన్లు తగ్గించేశాడు. నీకు అతను నీకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వస్తుంది అంటున్నాడు. కొంతమంది నీ కారు ఉందంటాడు. ఈ రకంగా కానీ సంక్షేమ పథకాలు కొంతమంది తగ్గించి కొంతమందికి ఇస్తున్నాడు. కానీ సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి సంక్షేమం అని జోడు గుర్రా లాంటివి. అభివృద్ధి లేకుండా సంక్షేమం ఎంతకాలం చేయగలుగుతాడు? అమలు చేయడం అనేది అసాధ్యం. నీవు డెవలప్ చేసుకుంటా రాష్ట్రాన్ని, సంపదను సృష్టిస్తా, ఆ సంపదతో నువ్వు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అంటే ఇలాంటి ముఖ్యమంత్రిని చూసారా బాబు మీరు ఎప్పుడన్నా? ఇదే ఫస్ట్ అయ్యా. ఇటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు చూడాల. ఎంతమంది చాలామంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని చేయాల. కానీ ఏదైనా బయటికి రావడానికి భయపడుతున్నారు. కానీ సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళలో కొంతమంది ఇంకా అసలు పోయినసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం అనేది అసలు విచిత్రమైన ఒక సంఘటన. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన మంత్రిని ఎందుకు ఇలా ఓట్లు వేశారా? ఆంధ్ర వాళ్ళు ఏమన్నా ఒక గొర్రెలు చెవులో పడితే గొర్రెలన్నీ చెవులో పరిగెత్తాయి అంట. ఆ రకంగా ఏమైనా జరిగిందా? లేకపోతే ప్రజల మెంటాలిటీ అలా ఎందుకు తయారయ్యారు? ఆలోచనగా ఉండొద్దా ఓటేసేటప్పుడు? ఆలోచన రహితంగా చేస్తే ఇలానే ఉంటుంది. ఆలోచించి ఓటేయాలి. మనకి రాజధాని కావాలి, పోలవరం పూర్తి కావాలి, విభజన హామీలు అమలు చేయాలి. ఇటువంటి ప్రతిపక్షాల మీద దాడులు కానీ, సామాన్యుల మీద ఎవరైనా కానీ మాట్లాడే వాళ్ళ మీద కేసులు కానీ, అది కాక ఆదాయం అంతా కేవలం కొంతమందికే పరిమితమైంది. ఏ రంగానే అంటారా? ఇసుక కాంట్రాక్ట్ ఎవరికైనా జేపీకి ఇచ్చాడా? తన అనుయాయులకే కొంతమంది ఇసుక సంపదను దోచుకుంటున్నారు. రెండోది ఇళ్ళ దానిలో కూడా చాలా చోట్ల కొన్ని అక్రమాలు జరిగినాయి. ఇల్లు ఇచ్చిన స్థలాల్లో కూడా ఎక్కువ రేట్లు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరికన్నా కానీ కొంతమంది డబ్బు ముట్టింది. అటువంటి వాళ్ళ స్థలాలు ఎక్కువ తీసుకున్నారు. కరెక్ట్ అయిన ప్లేస్లో తీసుకోవాలి. చాలా పళ్ళు ప్రదేశాలు కట్టడానికి యోగ్యంగా లేవు. అది వాటికి మౌలిక వస్తువులు కల్పించకుండా ఎలా నువ్వు ఇల్లు కడతావు? దానికి రోడ్లు కావాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి కదా, మంచినీళ్ళు కావాలి. అక్కడ గతంలో సెంటు స్థలం కూడా ఇవ్వలేకపోయారు గత ప్రభుత్వం అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు. ఉపయోగం లేని సెంటు స్థలం ఇచ్చే కన్నా కానీ ఇవ్వకుండా ఉండడం బెటర్ కదా. ఇచ్చాను దగ్గర శక్తి ఉంటే మంచిదే ఇవ్వు. అటు ఇటు కానీ సెంటు స్థలం నెల్లూరు ఆయన చెప్పాడు చూడు, ఒక ఎమ్మెల్యే ఏం చెప్పాడు? అది మౌడిపేళ మురుగుడానికి కూడా చాలదన్నాడు. అటువంటి సెంటున్నర ఇచ్చుండి ఇది కేంద్రం ఇస్తుంది కదండి. ఆ డబ్బులు ఈయన ఏమైనా ఇస్తున్నాడా? ఆ డబ్బులు ఆయన ఏమైనా ఇస్తున్నాడా? సంక్షేమ పథకాలు కూడా కేంద్రం నుంచి వచ్చే డబ్బులే కదా, కానీ తను స్టిక్కర్ వేసుకుంటున్నాడు. అదే అంటే ఈరోజు మా నమ్మకం జగన్ అని చెప్పి కూడా స్టిక్కర్లు వేశారు కదా. వేశారు, కొంతమంది ఉన్నారు ఇంకా. ఎందుకంటే ఒకేసారి పార్టీ 51% గెలిచిన పార్టీ ఆల్ ఆఫ్ ఏ సడన్ 35కో 40లో పడిపోదు కదమ్మా. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎవరన్నా 2 or 3% విల్ సఫిషియంట్ టు గవర్నమెంట్ తగ్గించాలని పడగొట్టడానికి 2-3% చాలమ్మా. ఇప్పుడు తెలంగాణలో ఏమైంది? ఓన్లీ 2% డిఫరెన్స్ బిట్వీన్ ది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. బాబాయ్ అంటే మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు అధికార పార్టీ. చంద్రబాబు నాయుడు ఇప్పటికే తప్పు చేసి 50 రోజులు జైల్లో ఉండొచ్చాడు. అలాంటి వ్యక్తిని ఎందుకు నమ్మాలని చెప్పి కూడా వాళ్ళు చేస్తున్న వాదనలో ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు తప్పు చేశాడనే వాళ్ళు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? ప్రూవ్ చేయాలి కదా. చేశారా వాళ్ళు? ఏమన్నా అచ్చెన్నాయుడు మీద కేసులు పెట్టారు, ఆయన ఏమైనా ప్రూవ్ చేశారా? కొల్లు రవీంద్ర మీద పెట్టారు, ఆయన ఏమైనా చేశారా? అయ్యన్న పాత్రుడి మీద పెట్టారు, ఆయన ఏమైనా చేశారా? వాళ్ళు టీడీపీలో ఉన్న నాయకుల్ని టార్గెట్ చేయడం వాళ్ళ ఉద్దేశం. కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నామని వీళ్ళు నాకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. వేస్తే వేయచ్చు, కానీ వ్యతిరేకత అనేది ఉంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి రావడం అనేది చాలా కష్టమైన విషయం. కష్టమే అంటే సిద్ధం అంటున్నాడు కదా ఈరోజు. సిద్ధం అన్నా కానీ సిద్ధం అంటే ఏం చేసి సిద్ధం అంటున్నాడు? దేనికి సిద్ధం? ఓటు పోవడానికా? దేనికి సిద్ధం? అంటే 175 నేనే గెలుస్తాను. 175 కాదు, 175 గెలవడం 50లోనే. అదే బాబాయ్ అంటే ఈరోజు సినిమాలు తీస్తున్నారు వరుసగా ఆయనకి అనుకూలంగా ఉండే యాత్ర 2 అని
చెప్పేసి ఈ రోజు 2 సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ యాత్ర 2 వచ్చింది, చూసే ఉండొచ్చు మీరు. నేను చూడలేదులే. ఎలా అంటే ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్న తరుణంలో ఇలా చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? అవి ఏం చేద్దామండి, ఆయన విఘ్నతకు వదిలేద్దాం. తీయకూడనటువంటివి కూడా ఇప్పుడు మన రామ్ గోపాలవరం సినిమా చేశాడు, అది వ్యూహం. అది ఏమన్నా అసలు ఉపయోగపడేదేనా? మనం ఎవరు చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడాలి. మనం చేసేది మనకు కాదు. రాజధాని కట్టిన వాళ్ళు ఇచ్చిన 13 జిల్లాల ప్రజలకి కేవలం అమరావతి, భ్రమరావతి, ఇంకేదేదో పేర్లు పెట్టి అక్కడ రాజధాని విచ్ఛిన్నం చేశాడు కదా. అంటే ఒక సామాజిక వర్గానికి ఎందుకున్నారు? అది అసలు అది ఎస్సీ నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గం ఎస్సీ ఎట్టించారు? ఇస్తారా? ఇవ్వరు కదా. ఇట్ ఈస్ ఫండమెంటల్. ఎవరైనా కానీ ఇంకా అమాయకులు ఉండి ఓటేసేవాళ్ళు వేస్తే వేయచ్చు, కానీ విఘ్నత ఓటేసేవాళ్ళు ఎలా వేస్తారు?